మనం నేటి కార్యక్రమంలో సామాన్య ధర్మాలు అంటే ఏమిటి, వీటిని మనం ప్రతినిత్యం ఏ విధంగా ఆచరిస్తున్నాము, సామాన్య ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరించామో మనకు ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి అన్న అంశాల గురించి నేటి కార్యక్రమంలో కొంత తెలుసుకున్నాం. మరి ఈరోజు ఏంటంటే మనందరం కూడా జీవితంలో ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగం ఉన్నా కూడా ఏంటంటే నెంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకుంటుంటాం కదా. మరి ఎందుకు మనము ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాము, ఎక్కడ లోపం ఉంది అని చెప్పి మనకు ధర్మశాస్త్రం దీని గురించి చాలా చక్కగా వివరించిందని చెప్పవచ్చు. మరి అటువంటి ధర్మాల గురించి మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి, ఒక క్రికెటర్గా చక్కగా రాణించాలి, ఒక సినిమా యాక్టర్గా నెంబర్ 1 అవ్వాలి, లేదా ఒక జ్యోతిష్ పండితుడిగా నెంబర్ 1 అవ్వాలి. ఈ విధంగా మనం చేస్తున్నట్టు వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రయత్నాలు మనం చేస్తున్నప్పటికీ కూడా మంచి స్థాయికి చేరుకోలేక ఇబ్బంది పడేవారు కొందరైతే, కొంతమంది కొంత దాకా వెళ్ళి వెనక్కి వచ్చేవాళ్ళు అధికంగా ఉంటారు. మరికొంతమంది ప్రయత్నాలు ఏమి చేయకుండానే నా చేత కాదని చెప్పి కూర్చునే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, ఉత్తముడు, మధ్యముడు, అధముడు అంటాం కదా. వీరిని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఏ విధంగా మనం వీటిని గుర్తించి బయటపడే ప్రయత్నం చేస్తే మనకు భగవంతుని యొక్క ఆశీస్సులతో అనుకున్న స్థాయికి చేరుకుంటాము అన్న అంశాల గురించి తెలుసుకుందాం. వీటిని ప్రధానంగా విశేష ధర్మాలుగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనం ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తుంటాం. అంటే చదువు కోసం మొట్టమొదటిగా విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభిస్తుంటాం. చదువులో ఉన్నత శ్రేణికి చేరుకోవాలి, క్లాస్లో నెంబర్ 1 అవ్వాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, లేకపోతే స్టేట్ ఫస్ట్ రావాలి అన్న వైపుగా ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని అమలులో పెట్టే పనిలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతుంటారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే త్రికరణ శుద్ధిగా ఆ పని చేయాలి అని చెప్పి అనుకోవడం ఒకటైతే, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా చాలా కష్టమైన పని, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయని చెప్పొచ్చు. అప్పుడేమవుతుందంటే ఆ విద్యార్థి అనుకున్న మార్కులు కానీ అనుకున్నటువంటి ఫలితాలు కానీ సాధించలేకపోతాడు. అప్పుడు నిరాశ నిస్పృహలకు లోనవుతుంటాడు. అదేవిధంగా ఒక ఉద్యోగం ఉన్నాడు, మంచి ప్రమోషన్లు సంపాదించాలి, చిన్న వయసులోనే ఒక మంచి మేనేజర్గా రాణించాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ పని ప్రారంభం చేయాలని చెప్పేసి అతను ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తుంటాడు. కానీ దాన్ని ఆచరణలో పెట్టే సమయంలో ఏంటంటే మనకు 101 ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. అది ఏదని కాదు, ఏదన్నా సరే మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే మనకు ఆటంకాలు కూడా అధికంగా వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ మన లక్ష్యం ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో ఆ పెద్ద లక్ష్యాన్ని, అంటే కొండను ఢీకొట్టడం అంటాం చూడండి మామూలుగా, ఆ విధంగా అనుకుంటాము. ఆ కొండను ఢీకొట్టాలి, ఆ కొండను పగలగొట్టాలి అంటే ప్రధానంగా మనకు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు వస్తుంటాయి. వాటిని మనం అధిగమించే ప్రయత్నం చేయాలి. మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రణాళికలు ఎప్పుడూ రూపొందిస్తూ ఉంటారు. రేపు పొద్దున 5కి నిద్ర లేవాలి, రేపు పొద్దున 8 దాకా చదువుకోవాలి, 6కి వ్యాయామం చేయాలి, లేకపోతే 10కల్లా టంచనగా ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పి. కానీ అందులో 100కి 90% మంది ప్రతిరోజు వారి యొక్క దినచర్యను గమనిస్తే 90% పనులు ఆలస్యంగా చేస్తారు, చేయరని కూడా చెప్పవచ్చు. అంటే ఏంటి, 5కి నిద్ర లేవాలని చెప్పి అనుకున్న వ్యక్తి ఎప్పుడైతే 5:30 నిద్రలేస్తాడో ఆ రోజు అతని దినచర్య మొత్తం తేడా వస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా మనందరం కూడా ఎన్నో పనులు అనుకుంటుంటాం. కొంతవరకు ఏంటంటే, ఉదాహరణకు నేను వ్యాపారం చేద్దాం అని చెప్పి అనుకున్నాను అని చెప్పి నా కుటుంబ మిత్రులకు, నా సన్నిహితులకు చెప్పాను అనుకోండి. సార్ మీరేం వ్యాపారం చేస్తారు సార్, మీరు హాయిగా జాతకాలు చెప్పుకొని బతికేస్తున్నారు కదా, మీకు ఎందుకండి, మీకేం చేతనవుతుందండి వ్యాపారం చేయడం అని చెప్పేసి మాటలతోటి నాలో ఉన్నటువంటి ఆలోచనలు, వ్యాపారం చేయాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మాటలతోటి నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే నేను చాలా వరకు కూడా నిరాశకు లోను కావాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు నేను నన్ను నేనే వివరిస్తానని చెప్పవచ్చు. ఈ విధంగా మన చుట్టుపక్కల వారి యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు వద్దని చెప్పేవారి సంఖ్య, వారికి అనుభవం లేకపోయినా సరే కూడా సలహాలు ఇచ్చేవారి యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. ఇది మాటల ప్రభావం మన మీద ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు నువ్వు ఇంక జీవితంలో ఏం సాధిస్తావు, ఏం చదువుకుంటావు, నువ్వేం ర్యాంకులు సాధిస్తావు అని చెప్పి అన్నారనుకోండి. మనం నేటి కార్యక్రమంలో ఏదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభం చేసేటప్పుడు కానీ ముందుకు వెళ్ళే సమయంలో మన భుజం తట్టి ప్రోత్సహించే వారి సంఖ్య తక్కువగాను, మనల్ని విమర్శించేవారు, కాళ్ళు బట్టి లాగేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఇటువంటి వాటికి భయపడకుండా ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపు మనం అంకుటిత దీక్షతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక ఓటమి అంటూ వచ్చినప్పుడు 10 మంది కూడా నేను ఆ రోజే అనుకున్నాను, ఈ రోజు ఇలా అనుకున్నాను, ఈ వ్యక్తి చేయలేడు అని చెప్పి అనుకున్నాను అని చెప్పి మన మీద విమర్శల బాణాలు ఎక్కువ పెడతారు. కానీ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి అంటే ఓటమి వచ్చినప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎందుకు నాకు ఓటమి వచ్చింది, ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నేను పొరపాటు చేశాను, ఈ పని చేయడానికి నాకు తెలివితేటలు అన్నీ ఉన్నాయి కదా, లేక నేను ఏమన్నా కూడా ఎదుటివారిని చూసి ఏదో చెప్తారు చూడండి, నక్క పులిని చూసి వాతలు పెట్టినట్టుగా, ఆ విధంగా నేను ఏదైనా పక్కింటి వాడు వ్యాపారం చేస్తున్నాడు లేదా ఎదురింటి వాడు వ్యాపారం చేస్తున్నాను చెప్పి నేను అటువైపు వెళ్ళి, అంటే అనుభవం లేకుండా చేసే ప్రయత్నాల వల్ల మనకు నష్టం కష్టం ఎక్కువగా వస్తుంది కదా, ఆ విధంగా ఏమైనా చేశానా, మరి నాకు అనుభవం ఏ విధంగా వస్తుందన్న వైపుగా ఆలోచన చేయాలంటే ఓటమి వచ్చినప్పుడు భయపడకూడదు. ఎదుటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా, ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి కూడా అందరూ మనల్ని విమర్శించడం మొదలు పెడతారు. ఆ వ్యక్తికి అర్హత లేదు అయినా సరే మనం ఓడిపోయామని చెప్పి తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఒక్క మాట చెప్పంటే అర్హత లేని వాళ్ళు కూడా మనల్ని విమర్శిస్తారు. దీన్ని
ఏమీ పట్టించుకోకుండా మనం ఎక్కడ పొరపాట్లు చేసాం, ఎక్కడ తప్పులు చేసాం, ఎలా సరిదిద్దుకోవాలి అన్న ఆలోచన మాత్రం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇదే మనం విజయం సాధించాము అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నాకు ఆ రోజే తెలుసు ఈ మనిషి ఈ విజయం సాధిస్తారని చెప్పి నేను ఎప్పుడో అనుకున్నాను, చిన్నప్పుడే అనుకున్నాను అని చెప్పేసి మన వెనకాల రకరకాలుగా అంటే ఆనందకరంగా మాట్లాడతారు. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఓడిపోయినప్పుడు వినే మాటలే మనం నిజంగా కూడా నిరాశలోకి లాగేస్తాయని చెప్పవచ్చు. కాబట్టి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎంతమందిని పరిశీలించేస్తే, ఒక సచిన్ తెందూల్కర్ని పరిశీలన చేసినా, లేదా మెగాస్టార్ చిరంజీవి గారిని జీవితంలో పరిశీలన చేసినా, లేదా అమితాబ్ బచ్చన్ యొక్క జీవిత గమనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినా, వారికి కూడా ఓటములు తప్పలేదని చెప్పవచ్చు. కానీ ఓటమి వచ్చినప్పుడు వారు భయపడలేదు. కొంతవరకు బాధ కలిగి ఉంటుంది, కొంతవరకు నిరాశకు లోనై ఉంటారు, కాదనడం లేదు. కానీ వెంటనే వారు వాటి నుంచి బయటపడ్డారు, మళ్ళీ 10 మంది చేత జేజేలు కొట్టించుకున్నారని చెప్పవచ్చు. వీరికి అక్కడ ప్రధానంగా ఉన్నది అంకుటితమైన దీక్ష, చేసే పని పట్ల నిబద్ధత, ఏకాగ్రత. మరి మనకు లేనిది ఏంటంటే ఓటమి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దూరమైపోతాయి, నిరాశ నిస్పృహలోకి మనం వెళ్ళిపోతున్నామని చెప్పవచ్చు. అందుకనే చూడండి, 120 కోట్ల మంది ఉన్న దేశంలో ఒక సచిన్ తెందూల్కర్ ఒక్కడే 25 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడారు. మిగతా వారు అంతగా ఆడలేకపోయారు. ఎందుకంటే అతనికన్నా టాలెంట్ ఉందా లేదా అన్న విషయం కాదు, అతనికి ఉన్నటువంటి అంకుటిత దీక్ష ఆట మీద ఏదైతే ఉందో అది ఇతర ఆటగాళ్ళకి కానీ మనలాంటి వారికి కానీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, కొద్దిగా మనకు విజయం రాగానే అంటే సక్సెస్ రాగానే ఒక 2 సార్లు సెంచరీ కొట్టంగానే ఇక మనల్ని మించిన మొనగాడు లేదని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి మనకు పతనావస్థ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఈ విషయం గుర్తించినటువంటి సచిన్ తెందూల్కర్ లాంటి వారు కావచ్చు, ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, లేకపోతే ఒక నరేంద్ర మోడీ గారు కావచ్చు, వీరంతా కూడా జీవితంలో మంచి స్థాయికి ఎదిగారు. విమర్శించిన వారిని వారు పట్టించుకోలేదు, సద్విమర్శ చేసిన వారి గురించి మాత్రమే వారు ఆలోచన చేశారని చెప్పవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మనం ఇందాక చెప్పినట్టుగా ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ప్రణాళికలన్నీ కూడా రూపొందించుకొని చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో విజయాలు వస్తుంటాయి, మరికొన్ని సందర్భాల్లో అపజయాలు కూడా వస్తుంటాయని చెప్పవచ్చు. ఇది కాదనలేని సత్యం. అదేవిధంగా ప్రధానంగా మనం ఏదైనా ఒక విషయము లేదా ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా చెప్పాలంటే ఓర్పు కావాలి. అంటే వెంటనే ఇవాళ నేను మొదలుపెట్టాను, వెంటనే నేను విజయం సాధించేయాలి, రేపు పొద్దున కల్లా నాకు లక్షల్లో లాభాలు రావాలంటే రావు. ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రం గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం కాబట్టి, ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయమని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి, ఇక్కడ ప్రధానంగా మన లక్ష్యం ఏదైతే ఉందో అది మంచి లక్ష్యం అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి, ఆ లక్ష్య సాధన వైపు అడుగు ముందుకు వేసేటప్పుడు కొంతవరకు మనకు ఓర్పు, సహనం అంటాం కదా, ఇవి మనకు ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు ఉండదో అప్పుడు ఏమవుతుందంటే జీవితంలో మనం ఎటువంటి విజయాలు కూడా సాధించలేమని చెప్పవచ్చు. చూడండి, రాత్రికి రాత్రే విజయాలు సాధించిన వారి సంఖ్య ఒకసారి మనం పరిశీలన చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా కష్టపడి మనం ఒక సినిమా డైరెక్టర్ని తీసుకోవచ్చు, ఇందాక చెప్పి ఒక క్రికెటర్ని తీసుకోవచ్చు, లేదా ఒక రాజకీయ నాయకుడిని ఎవరినా కూడా తీసుకోవచ్చు. వీరందరూ కూడా ఏంటంటే రాత్రికి రాత్రిగా స్టార్లు అయిపోలేదు, చాలా కాలం దాని వెనక కష్టపడ్డారు. కానీ మనకు కనిపించేది ఏంటంటే ఆ వ్యక్తి 25 ఏళ్ళు పడ్డ కష్టం మనకు కనిపించదు, ఈరోజు ఉన్న స్థాయి మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ మనం అటువైపు ప్రయత్నం చేయడం తప్పు కాదు, మనం కూడా అంత పెద్ద స్టార్ అవ్వాలని చెప్పి కోరుకోవడం తప్పు కాదు, ప్రయత్నం చేయడం కూడా తప్పు కాదు. కానీ ఎప్పుడైతే మనకు ఓర్పు ఉండదో, వెంటనే పనులు అయిపోవాలని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడేమవుతుందంటే మనకు అపజయాల శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు మనకు ప్రధానంగా మనందరికీ కావాల్సిందంటే ఓర్పు అంటాం కదా, అది కాస్త అధికంగా ఉండాలి. ఎప్పుడైతే ఓర్పుగా, నేర్పుగా ముందుకు వెళ్తామో అప్పుడేమవుతుందంటే జీవితంలో మనం విజయాలు అధికంగా సాధించగలుగుతాము. ఓర్పు ఎప్పుడైతే తగ్గిపోతుందో, అసహనం, చికాకు, కోపం ఇటువంటివి మన శత్రువులు అంటాం వీటిని, ఇవి ఏవైతే మన దగ్గరకు రావడం ప్రారంభమవుతాయో అప్పుడేమవుతుందంటే మనం చేసే పనుల్లో విజయం మాట దేవుడికి, కానీ ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేకపోతామని చెప్పవచ్చు. కాబట్టి మనం ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే, మొట్టమొదటగా మనకు విజయం కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు అంకుటిత దీక్షతో ముందుకు వెళ్ళడం, ఆ తర్వాత ఓర్పుగా, నేర్పుగా వ్యవహారాలను చక్కదిద్దడం, విజయం కోసం శ్రమించడం, విజయం వచ్చేదాకా కూడా మనం వేచి చూసేటువంటి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారమంతా కూడా ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరడం కోసం విశేషమైన ధర్మాలు, దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఏకాగ్రత యొక్క ఆవశ్యకత ఏంటి, ఏకాగ్రత లోపిస్తే మనకు ఎటువంటి కష్ట నష్టాలు, ఇబ్బందులు ఏర్పడతాయి, దీని యొక్క విశిష్టత ఏంటి అన్న అంశాలు.